భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది హాజరు కాగా మరో 4 గైర్హాజరు అయ్యారు. 9 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్లు సమావేశంలో హాజరయ్యారు. హాజరైన 31 మంది కౌన్సిలర్లు చేతులెత్తి చైర్మన్ యనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యపై అవిశ్వాసం నెగ్గించుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు మరో తేదీని నిర్ణయిస్తామని ఆర్డీఓ అమరేందర్ మీడియాకు వెల్లడించారు. ఎట్టకేలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలోచన మీద మేము ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. రేపు పొద్దుగాల భువనగిరిలో బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఒకవేళ ఏదైనా జరిగినా మేమందరం కలిసి కట్టుకుంటాం. బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ కూడా అవుతాం. ధన్యవాదాలు. భువనగిరి పురపాలక సంఘ బీఆర్ఎస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యలపై ఈరోజు మేమందరం 31 మంది కౌన్సిలర్లము ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిలర్ ఎవరైతే 35 మందిలో 31 మంది హాజరై ఈ యొక్క 4 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెగ్గిందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భువనగిరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని భువనగిరి పౌరులనే ప్రథమ పౌరులుగా ఎన్నుకునే విధంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భువనగిరి ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాటం చేస్తాం. ఆత్మగౌరవాన్ని నిలబెడతామని తెలియస్తాం. భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించి గతంలో 36 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్, వైస్ చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు 23వ తేదీన సమావేశము ఈరోజు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నన్ను అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ భువనగిరి గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందుకు అనుగుణంగా గతంలోనే కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి ఈరోజు వారిని హాజరు కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇందుకు అనుగుణంగా 36 మంది సభ్యుల్లో 35 మంది కౌన్సిల్ సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యులు గౌరవ మన భువనగిరి ఎమ్మెల్యే గారు మొత్తం 36 మంది సభ్యులకు గాను ఈరోజు 11 గంటలకు కోరం మనకు కావాల్సింది 24 మంది. 24 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ హాజరైన మనకు కోరం అనేది పూర్తిగా ఉన్నందువల్ల ముందుగా 11 గంటలకు చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదము తెలుపవలసిందిగా కోరగా హాజరైన 31 మంది సభ్యులు కూడా మొత్తము వారు చైర్మన్ గారికి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ అంతా కూడా మేము రికార్డ్ చేయడం కూడా జరిగింది. తదనంతరము అవిశ్వాసం తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగినది. చైర్మన్ గారి అవిశ్వాస తీర్మానము అయిన తర్వాత వైస్ చైర్మన్ గారు చింతల కృష్ణయ్య గారి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల ఆమోదం కోసము మళ్లీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు అనుకూలంగా హాజరైన సభ్యులు 31 మంది కూడా వారు చింతల కృష్ణయ్య గారికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టబడ్డ అసమ్మతి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 31 మంది కూడా ఓటు వేశారు. తదనంతరము వైస్ చైర్మన్ గారు చింతల కృష్ణయ్య గారి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తూ వారికి కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ రోజు భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానాలపైన చర్చ లేకుండానే మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాము, ఓటింగ్ నిర్వహించాము. చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టబడిన అవిశ్వాస తీర్మానాలు పూర్తిగా నెగ్గడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్స్ మున్సిపల్ కార్యాలయంలో
నిర్వహించడం జరిగింది.